జాయింట్ కలెక్టర్ జేసీ కమ్ ఏంటి జిల్లాలో పరిస్థితి ఏంటి ఆయన చెప్పిన దానిపైన రేపు ఎక్కడన్నా కానీ రాంగ్ రికార్డు పడితే మాత్రం నేను మిమ్మల్నే పట్టుకుంటా. మీ ఆఫీసర్ ఎవ్వడు తప్పు చేయడానికి వీలు లేదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఇప్పుడు. నమస్కారం సార్. చెప్పమా సార్, మనము ఇక్కడ రైతు చెప్పిన సమస్య వచ్చేసి సార్ ఇనాంగా నమోదై ఉంది వెబ్లాండ్లో, అది పట్టా కింద మార్చమని రైతు రిక్వెస్ట్ సార్. సార్ లాస్ట్ 4 monthsలో సార్ ఆఫ్టర్ ఐ జాయిన్డ్ టోటల్గా సార్ మనం 21,569 ఎకరాలు సార్ ఇనాం నుంచి పట్టాకి కన్వర్షన్కి ప్రపోజల్స్ రెడీ చేసుకున్నాం సార్. కన్వర్షన్ కూడా చేసాం సార్. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే సార్ ఈ ఇనాం ల్యాండ్స్లో కూడా సార్ కొన్ని ఇనాం ల్యాండ్స్ మేడ్ ఫ్రీ హోల్డ్ అయ్యాయి సార్. ఇనాం ల్యాండ్స్ మేడ్ ఫ్రీ హోల్డ్ అయినవి అబయన్స్లో పెట్టారు సార్ గవర్నమెంట్ లెవెల్. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ పంపిస్తున్నాం కదా. ఇప్పుడు ఆర్డర్స్ పంపించిన తర్వాత స్టిల్ ఏం పెండింగ్ ఉంటే మళ్ళీ మాకు చెప్పండి. అది ఏదైనా జెన్యూన్గా ఉంటే వెరిఫై చేద్దాం. ఒక మ్యాక్సిమం డిసెంబర్ లోపల 100% అన్ని సమస్యలు పరిష్కారం అయిపోవాలి. అది 22A కావచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వీళ్ళ సాగు చేసుకుంటూ కొన్ని ఎస్టేట్ భూమని ఇనాం భూమని 22A అని ఇవన్నీ పెట్టారు. నేను అవన్నీ మాట్లాడతాను. అది మీరు ఒక బాధ్యత తీసుకొని కంప్లీట్ చేయండి. ఇవి కూడా తీసేసుకోండి. డెఫినెట్లీ సార్. నీకు ఆ రికార్డు ఒకసారి మీరు అందరికి సర్క్యులేట్ చేయండి. ఓకే. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ సార్. ఏటా నీ సమస్య ఏంటా? నమస్తే సార్. చెప్పా. ఇది మా పెద్దలు సంపాదించింది సార్. భూమి 19 ఎకరాల 66 సెంట్లు ఉంది సార్. దాంట్లో మా నాయన 5 ఎకరాలు దాన ఎకరం చేసి ఇచ్చినాడు. మా నాయన 3 ఎకరాలు అమ్మినాడు. 80లో 90లోనూ అమ్మినాడు. 80లోనూ చెల్లెలకి ఇచ్చినాడు. ఇప్పుడు 11 ఎకరాల 66 సెంట్లు ఉంది. ఎండోమెంట్ కింద పడింది. 2 ఏళ్ళ నుంచి తొండలాడుతున్నాను. రిజిస్ట్రేషన్ కావడం లేదు సార్. ఎండోమెంట్కి ఉంది. అవును సార్. ఇది ఏ ఊరు? అత్తి బెళగలు సార్. ఆలూరు పక్కన అత్తి బెళగలు సార్. ఈ ఊరు కాదు. ఈ ఊరు కాదు సార్. ఆలూరు నుంచి వస్తానే ఉన్నాం సార్. 2 ఏళ్ళ నుంచి. ఆలూరు నుంచి ఈ ఊరికి ఎందుకు వచ్చావు ఇప్పుడు? వస్తారనే వచ్చినాం సార్. మొన్న ఎమ్నూరుకి వచ్చింది. ఓకే. కొద్దిగానే పోయినారు సార్. ఇవి కూడా మీరు ఒకసారి తీసుకోండి. ఇవన్నీ కర్నూలు డిస్ట్రిక్ట్ పంపించండి. సాయి ప్రసాద్ రెవెన్యూ CCLM చూడమ్మా మీరు తీసుకొని నువ్వు అది డీటెయిల్స్ ఒక కాగితం రాసి వెరిఫై చేసేస్తావు. నువ్వేంటో ఆయనకి మైక్ ఇవ్వండి. నీకు మైక్ ఇస్తారు. నువ్వు చెప్పు. మైక్ ఆయనకి పంపించండి. పాసాన్ తొందరగా చెప్ప. ప్లీజ్ కూర్చోండి. మాకు కూర్చోండి సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం. కలెక్టర్ మేడంకి నమస్కారం. కోట్ల సూర్యప్రకాశుడి గారికి నమస్కారం. ఓకే మా అందరికి నమస్కారం. నీకు కూడా నమస్కారం. నువ్వు సబ్జెక్ట్కి రా సార్. ఏం జరిగిందంటే 2002లో బుగ్గన్న రాజనాథ్ రెడ్డి 4 ఎకరాలు ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో తీసుకొచ్చినాడు. ఫైన్ కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపుల్ MRO గారు, ప్యాపుల్ CA గారు, డోన్ RDO గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారిగా 6 మాటలు తిరిగినాం. కానీ నాకు స్పందించలే. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు ఇచ్చి వచ్చిన అర్జీలు. మేడంతో మాట్లాడుతున్నాను ఏమో. సర్లే మేడం అన్నాము. RDO సారికి 4 మాటలు ఇచ్చిన. MROకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన. స్పందించాల. ప్యాపుల్ MRO అనుమతించిన చేనులే పోతాం మేడం. 110 ఏళ్ళ చేను నేను ఏ ప్రకారంగా బుగ్గరాజానికి పెట్టాలా అని అడిగినాం. నువ్వు ఇస్తేనే కదా నీకు కలెక్టర్ దగ్గర చేను ఇది అంటది MRO. RDO సార్కి వచ్చినాం. ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి కొద్ది 4.5 ఎకరాలు ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలా? ఎక్కడ తిరిగినా SI చేనులో పోతే పట్టకొత్తాడు. ప్యాపుల్ SI చేనులో పోతే కేసు రాశాడు. నాది నా కొడుకు పెద్ద ఆయన కేసు రాయ అన్నాడు కోట. ఈ ప్రకారంగా వయస్సారులకు ఇబ్బంది పెట్టి మా పొలం దెంకపోయి మమ్మల్ని ఇంట్లో రానికున్నా చేనులోకి రానికుంటే ఏం తిప్పలు పడాలి రైతుని. ఓకే తమ్ముడు నీ పేరేంటి? రామచంద్ర, పోలెం రామచంద్ర, పోదొడ్డి గ్రామం, ప్యాపిల్ మండలం, డోన్ తాలూకా, నంద్యాల జిల్లా. నువ్వు తిరిగి అలసిపోయావు. చాలా నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. ఇప్పుడు RDOలు ఇక్కడ ఏ RDO ఇది? ప్యాపిలి డోనే కదా? RDO డోన్
Don RDO, come here. హలో ఇప్పుడు ఆయన అన్నిసార్లు తిరిగాడు. ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఇన్ఫర్మేషన్? రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఎవరు తప్పు చేసినా నేను గ్రామ పంచాయతీల్లోనే పెడతా, ప్రజల్లోనే పెట్టి ఆ సమస్యను పరిష్కారం చేస్తా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు. సార్ నమస్తే సార్. వీళ్ళు కంకర్ మిషన్ సార్, పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది వీళ్ళు కంకర్ మిషన్ సార్. అసైన్మెంట్ పట్టా ఈందా వాళ్ళది? ఏరే వాళ్ళు సార్, ఏరే వాళ్ళు సార్ అసైన్డ్ పట్టాలు. ఆయన చెప్పేది మీరు నువ్వు కొంచెం జాగ్రత్తగా, నీకు తెలియకపోతే స్టడీ చేసుకో సార్. మంచిది సార్. మళ్ళా నువ్వు స్టడీ చేసుకోకుండా సార్ నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్, మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా దగ్గర చెప్తాను, గుర్తుపెట్టుకో సార్. మంచిది సార్, మంచిది సార్. నువ్వు స్టడీ చేసావా? యూ డూ వన్ థింగ్, Yes, sir. నేను ఇస్తాను, సార్ స్టడీ చేసి మినిస్టర్కి పంపించండి. నువ్వు కరెక్ట్గా రికార్డ్స్ అన్ని స్టడీ చేయి. సార్. అతనికి కానీ ఏ మాత్రం డాక్యుమెంట్ ఉంది, ఎవరి పేరుతో ఉంది? ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది అది? పోలేం రామాదేవి ఎవరావిడ? మా భార్య. కాదు, నువ్వు సరే, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు అతను? బుగ్గాన రాజన్న అనుచరులకు ఇచ్చినాడు, వాళ్ళ అనుచరులకు ఇచ్చాడు. అనుచరులకి కేసు కానీ ఇచ్చిన 4 మాటలు కేసు తీసుకోలే. కేసు కానీ 4 మాటలు ఇచ్చిన నా చేనులోకి వచ్చి కొట్టేకొచ్చింటే కేసు కానీ తీసుకోలే. పేపర్లు చేయగారు. ఓకే, కేసు కూడా పెట్టాం. 4 మాటలు ఇలాంటి జరుగుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఈడ భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మాత్రం నేను అందుకే ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చా. పీడీ యాక్ట్ కింద పెట్టి మళ్ళా బెయిల్ రాకుండా చేస్తా, శాశ్వతంగా జైల్లో ఉంటారు. నేను వెరీ క్లియర్ ఆన్ దాట్. సార్ మంచిది సార్. నువ్వు ఒకసారి వెరిఫై చేసుకోండి, సార్. వెరిఫై చేసుకొని నాకు ఇమీడియట్ యాక్షన్ తీసుకుని చెప్పండి. నువ్వు ఇచ్చేసిగా. తప్పకుండా. 120 సరమరం 340 మోడ్సి 2023 వచ్చింటే 2020లో కోర్టులో ఉన్న ఎట్టిస్తారు సార్? అందుకమ్మా నువ్వు అన్ని కూడా నీ డీటెయిల్స్ అన్ని నేను పేర్లుగా ఆర్డీఓ చెప్పా, కలెక్టర్ చెప్పా, మా మంత్రి గారు కూడా ఆదేశాలు ఇస్తున్నా, మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఇస్తున్నా. నువ్వు ఇచ్చేసి నువ్వు కూర్చోమ్మా, ఈ పక్క వచ్చి నువ్వు కావాలంటే ఆ పక్కన వచ్చి ఇచ్చేసి కాగితాలన్నీ మీరు ఇవ్వండి. నేను అవన్నీ ఏం చేయాలో నేను పరిష్కారం, ఎవ్రీ పిటిషన్ ఐ విల్ గో త్రూ అండ్ దెన్ ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్. నేను తప్పకుండా సార్ట్ అవుట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేస్ కూర్చో, ఫ్రీ ఫర్ ఆల్ కాకూడదు. మీటింగ్ సక్సెస్ఫుల్ కావాలి, అందరికీ న్యాయం జరగాలి. ఎవరికైనా సమస్య ఉంటే మీరు చెప్పండి, నేనే పర్యవేక్షిస్తా, నేనే చెక్ చేపిస్తా. ఒకవేళ ప్రతి ఒక్క పిటిషన్ కూడా డీటెయిల్స్కి వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. మీరు పంపేయండి. మా పక్కనుండు, నువ్వు నిలబడుకో, పక్కన నేను తీసుకుంటాను. ఓకే, తర్వాత కాగితా తర్వాత పక్కనుండి ఇద్దరు రండి. అవన్నీ హెల్త్ కోసం అడుగుతున్నా, పక్కనుండి ఇద్దు. ఆరోగ్యం అయిన తర్వాత కూర్చోమా. మళ్ళా ఏదైనా పిటిషన్లు ఉంటే పక్కనుంటే ఇద్దరు, నేను పోయేటప్పుడు అన్ని తీసుకొని న్యాయం చేస్తాం. నెక్స్ట్ సార్, తమ చేతుల మీదుగా ఈకేవై చేసి ఇద్దరికి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించవలసిగా కోరుతున్నాం సార్. గ్రామసభ సాక్షిగా రైతుల చెంతకు నేరుగా పట్టాదార్ పాస్ పుస్తకాన్ని మాన్యులు గౌరవనీయులు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు వారి సమక్షంలో ఈకేవైసీ చేసి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని అత్యంత స్పష్టమైనటువంటి ఆదేశాలతో వారు వెరిఫై చేసి ఇస్తున్నారు. గట్టిగా మన చప్పట్ల మధ్య వారికి నమస్సుమాంజలు అర్పిస్తున్నాం. పారదర్శక పాలనకు
పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి ఉయ్యాల సీన్ గారు స్పందన తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, గ్రామ ప్రజలకు నా ధన్యవాదములు. సార్, నా పేరు ఉయ్యాల సీన్ సార్. మాది కొత్తబుర్జు గ్రామం సార్. మాకి 3 అబ్బాయిలు సార్. మేము సాగులోనే 2 ఎకరాల 9 సెంట్లు సాగులోనే